నమస్తే, నా పేరు వంశీ. నిన్న మా తోటలో చివరి కోత అయితే కోయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం మాకున్న తోటలలో 3 కోతలు అయితే జరిగాయి. అలాగే ఈ సంవత్సరం ఈ బత్తాకాయల దిగుబడి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుబడి అయితే వచ్చింది. పూత వచ్చిన సమయంలో ఆ పూత పైకి కనపడడానికి చాలా తక్కువ అయితే వచ్చింది, కానీ చెట్టుకు లోపల పక్క పూత కూడా ఎక్కువ వచ్చింది. ఇలా మా తోటలో లో కాపు అయితే ఎక్కువగా వచ్చింది. అందుకే మా ఎస్టిమేషన్ 60 టన్నులు అవుతాయి అని అనుకున్నాము, కానీ 100 టన్నుల దాటి 111 టన్నులు అయితే దిగుబడి అయితే వచ్చింది. ఇక మా ప్రాంతంలో అధిక వర్షం వస్తే మాకున్న ఒక తోటలో ఇలా నీళ్ళు అయితే ఎక్కువగా ప్రవహిస్తాయి. ఇలా పారిన తర్వాత 4 నెలల నుంచి 5 నెలల వరకు మా తోటలో ఇలా జోక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమస్య వల్ల దాదాపు 10 సంఖ్యలో అయితే చెట్లు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇలా చనిపోయిన చెట్లు తీసేసినప్పటికి కూడా ఒక్కొక్క చెట్టుకి 80 కేజీల పైనే దిగుబడి అయితే వచ్చింది. ఇక ఈ దిగుబడి గల కారణం నర్సరీలో అంటు కట్టేటప్పుడు మంచి దిగుబడి ఇచ్చే చీనా చెట్ల నుంచి తీసిన కొమ్మతో అంటు కట్టడం వల్ల మా తోటలో అయితే మంచి దిగుబడి అయితే వచ్చింది. ఇక మాకు చీనీ మొక్కల నర్సరీ అయితే ఉందండి. ఇక ఈ నర్సరీలో అంటు కట్టేటప్పుడు మా తోటలో ఉన్న బత్తాయి మొక్కల చెట్ల నుంచి తీసిన కొమ్మలతో అయితే అంట్లు కట్టడం అయితే జరుగుతుంది. ఇలాగా మంచి దిగుబడి ఇచ్చే చెట్ల నుంచి తీసిన కొమ్మలతో అంట్లు కట్టడం వల్ల రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే మా తోటలో తీగంట్లు, కాయలు కాయకోకున్న చెట్లు, ఇతర మొక్కలు, రైతుకు నష్టం కలిగించే మొక్కలైతే మా నర్సరీలో ఉండవు. ఇక మీకు లేదా మీకు తెలిసిన వారికి ఎవరికైనా బత్తాయి మొక్కలు కావాల్సిన వారికి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మా నర్సరీలో ఉన్న బత్తాయి మొక్కలన్నీ మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి. అదేవిధంగా పీసేరు కూడా ఎక్కువగా ఉంటుంది. రైతులు ఎవరైనా నాటుకున్నప్పుడు మొక్కలు చనిపోవడం లాంటివి జరగవు.
ఉంటాను.